హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఇవాళ మీకు ఒక కొత్త వెరైటీ వంటకం చేసి చూపించబోతున్నాము. అదేంటంటే ఇసుగుదొందల పిట్టు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది, ఒక 10, నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక 10 ఇసుగుదొందలకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పొడి, గరం మసాలా దినుసులు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఫస్ట్ అయితే ఈ ఇసుగుదొందలు మనం ఆవిరికి ఉడకబెట్టుకుని ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని వాటిని ఇలా ప్లేట్ మీద అన్నీ పరిచేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆవిరికి ఫిష్ కాబట్టి చాలా డెలికేట్గా ఉంటుంది. ఈ చేప అయితే మాత్రం చాలా త్వరగా ఉడికిపోతుంది. ఎంత బాగుంటుందంటే టేస్ట్. ఇది మా నాన్నగారు కనిపెట్టారు. అమ్మ చేత అంటే ప్రాసెస్ చెప్పి చేయించేవారు. చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఈజీగా ఫీడ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ చేపలతో నేను ఒకసారి అమ్మ చేత పులుసు పెట్టి చూపించాను. మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. చూడండి, ఫిష్ 10 మినిట్స్ అయింది. దాంట్లోంచి వాటర్ కూడా రిలీజ్ చేసింది. ఎంత బాగా కుక్ అయిపోయినాయో, మంచిగా చాలా బాగా కుక్ అయిపోయినాయి. వీటిని మనము ఒక ప్లేట్లోకి ఒలిచిపెట్టుకుందాము. మధ్యలో ఒక సింగిల్ ముళ్ళు ఉంటుంది దీనికి. అది అలా తీసేస్తే వచ్చేస్తుంది. ఆ ముళ్ళు తీసి పక్కన పెట్టేసుకొని అవన్నీ అలా ఒలిచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం సొరపిట్టు అంటాం కదా, అలాగా చేపలతోటి అలా వచ్చేస్తుంది ముళ్ళు. ఈ సన్న చేపలతోటి పిట్టు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చూశాక మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు. అంత బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకొని ముందుగా మనము మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేపేసుకుందాము. చాలా త్వరగా అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు. అసలు చేప తినని వాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుంది. కొద్దిగానే పడుతుంది ఆయిల్ కూడా. అంటే మనము ఇంకొంచెం వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మనము అంత ఎక్కువ ఆయిల్ తినం కాబట్టి అలా అనమాట. ఫస్ట్ అయితే మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగ మొక్క, యాలకులు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాము. ఆ తర్వాత వేపేసుకుంటున్నాము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేపేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిందాక వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువేం అక్కర్లేదు. ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు వేగుతాయి బాగా మంచిగా. ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి పసుపు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి. అది పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు. ఆ స్మెల్ అస్సలు బాగుండదు. మంచిగా వేగితేనే. అదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నామ్మా. జస్ట్ 1.5 స్పూన్, అంటే ఎక్కువ పట్టదు, మళ్ళీ ఓవర్ స్మెల్గా ఉంటుంది. అందుకనేసి ఎక్కువ అక్కర్లేదు. అది బాగా వేగితేనే బాగుంటుందండి. అది ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే మిగతావన్నీ వేసుకోవాలి. జస్ట్ 1.5 స్పూను, చిన్న స్పూన్తో కారం. ఎక్కువ కారం కూడా పట్టదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇట్లా ఒలిచిపెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈజీగా రోస్ట్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ వేగున్నాయి కాబట్టి. చాలా తొందరగా ఆయిల్లో కొద్దిగా వేగితే బాగుంటుంది కాబట్టి అలా వేపుకోవడం. ఆయిల్ కొంచెం అంటే మాకు ఏం పర్వాలేదు, మేము ఆయిల్ తింటాము, మాకు ఇష్టమే అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము తిన్నాం కాబట్టి మేము కొద్దిగానే వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు తగ్గింది, అందుకని మళ్ళీ వేసుకున్నారమ్మా. ఇంట్లో చూసి వేసుకోవాలి. ఇది కొద్దిగానే ఉంది కదా, మరి ఎక్కువ అవుతుంది ఏమోనని. అది ఫిష్ కాబట్టి చూడండి, అంటేసుకుంటుంది. ఇది ఎంత సూపర్గా తినేయచ్చు. ఇప్పుడు మనము దీంట్లో ధనియాలు, గసగసాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, జీలకర్ర అన్నీ వేసుకొని చేసి పెట్టుకున్న పొడి. ఇది ఒక టేబుల్ స్పూన్ పొడి పైన చల్లుతుంది. అన్నీ దీంట్లోనే వేసి ఉన్నాయి.
వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తా బాగుంటుంది. నాన్ వెజ్ సీక్రెట్ రెసిపీ ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చికెన్ కర్రీలే కానీ మటన్ కర్రీలు అన్నిట్లో వేస్తాం. ఓకే, అంతేనండి, అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి చల్లారమ్మ. చాలా బాగుంటుంది. మిరియాల పొడి తర్వాత కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇంకొకసారి అలా కలుపుకునేసి దింపేసుకోవడమే. ఒక బౌల్లో తీసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు టేస్ట్ నేనైతే మాటల్లో చెప్పలేకున్నాను, అంత బాగుంటుంది. ఒక్కసారి నా మాట విని ట్రై చేయండి. ఈ ఫిష్ దొరికితే చాలా చాలా బాగుంటుంది. ఇది మా నాన్నగారి రెసిపీ. పిల్లలకైతే ఈజీగా పెట్టచ్చు మనం కలిపి, వాళ్ళు అస్సలు కనుక్కోలేరు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.